రాష్ట్రాలను ఆక్రమించడం చేశారు, దేశాలను ఆక్రమించడం చేశారు, నదులను ఆక్రమించడం చూశారు, కోటలను ఆక్రమించడం చూశారు, చర్చిలను మసీదులుగా చేసిన సందర్భాలు ఉన్నాయి, మసీదులను చర్చిలుగా చేసిన సందర్భాలు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు మీరు చూడబోతున్నారు బౌద్ధులు ఆక్రమించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని. శివలింగం కాదంటున్నారు కానీ ఇది శివలింగమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే శివలింగమే. అనంత పద్మనాభ స్వామి గుళ్ళో చూశాను, విగ్రహం సేమ్ అలాగే ఉంది, చెరగొట్టేశారు. పాము ఉన్నది, నాగుపాము ఉన్నది అంటే ఆదిశేషుడే, విష్ణుమూర్తి. గెద్ద ముక్కు ప్రకారం నేనైతే గరుత్మంతుడని అనుకుంటున్నాను. చూసుకుంటే నందీశ్వరుడు ఉన్నాడు, శివలింగమును శివుడి గుడి తీశారు. విషయంగా ఇది టెంపుల్, ఇది కప్పుకోవాలి అలాగా అన్ని గుడి కదమ్మా, కప్పుకో వేసుకో. గుళ్ళో నేటి యాక్టింగ్లు, ఒంటి మీద బట్టలు ఉంచుకోరు ఆడపిల్లలు. మీరు చూస్తున్నారు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద హైందవ దేవాలయం అంకోవర్ వాట్ని. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కంబోడియా రాజధాని పోనంపే నుంచి ఆల్మోస్ట్ 20 రోజులండి తల్లి మహాతల్లి మ్యాడ్ మంకీలో నేను ఉండిపోయాను. రోజుకు 600 రూపాయలు చెప్పిన మన లేతే పాప వచ్చి కొంచెం ఊపు వచ్చింది, కదలబోతున్నాం. అమ్మాయి ఉంది. సో ఇప్పుడు మనం ప్రపంచపు 8వ వింత, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద గుడి అంకోవర్ వాటికి మనం వెళ్ళబోతున్నాం. ఓకే, ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, సో బస్సు 1 గంటకు ఉంది. లేతే గుడ్ మార్నింగ్. బాగున్నావా? బాగున్నాను. నిజంగా 20 రోజుల తర్వాత పులి బయటకు కదులుతుంది, బస్సు వచ్చింది. ఇంకెప్పుడు ఇంకా జీవితంలో ఎన్ని రోజులు సెలవు తీసుకొని రా నాయన. దా పాప బయలుదేరు, బస్సు వచ్చింది. అయితే బాగుంది, లగ్జరీ బస్సు భలే ఉంది. బస్సు సీతం తప్పం ఈ వీడియో వచ్చింది. విండో సెట్ బంగారం, నా బంగారం. థ్యాంక్ యూ, గుడ్ గర్ల్. అంతా ఇచ్చింది. మనం మామూలుగా ఉంటుంది మనతో. నా అమ్మ ఇదే తీసుకున్నావేంటి? ఏది 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 నమ్మ తిందా రండి, ఇంకా మామూలుగా ఉండదు. తిందా వచ్చేసామండి మొత్తానికి. ఏది మన పాప ఏది? వెళ్ళిపోదాం ఇప్పుడు, వెళ్ళి పొద్దున్న తిరుగుదాం. ఓకే, అందరూ బాగున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నేను లేతే కలిపి టెంపుల్కి అంకోవర్ వాట్ టెంపుల్కి వెళ్తున్నాము. డైమండ్ 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 అయితే టెంపుల్ విషయంగా పద్ధతిగా ఉండాలమ్మా అంకోవర్ వాటర్ టెంపుల్కి. సో మనం ఇప్పుడు అంకోవర్ వాటర్ టెంపుల్ విష్ణు దేవాలయం, పురాతనమైన హిందూ దేవాలయాన్ని మనం చూడబోతున్నాం. అయితే అది ఎంట్రన్స్ అయితే మనం వెళ్ళి లోపల కవర్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, చూసుకోవచ్చు తార్ చెట్లతో ఎంట్రన్స్ బాగుంది. మామూలుగా లేదుగా, లేతే పాప అందం బాగుంది, చాలా బాగుంది. పురాతనమైన గుడి కదండి. లోపలికి వచ్చేసాక ముఖద్వారం చూడండి ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది ముఖద్వారం, చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ చాలా బాగుందండి ముఖద్వారం. మనం ఇప్పుడు విష్ణు దేవాలయంలోకి వెళ్తున్నామండి. ఇదే విష్ణు దేవాలయం, అదిగోండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, వెళ్తున్నాం. ఫస్ట్ గుడి, ఫస్ట్ పెద్ద గుడి అదిగండి. లోపల ఎలా ఉంది చూసుకొని, అది ఎంత బాగుందో గుడి లోపల. ఇది తలకాయ నైవేద్యంగా పెట్టారు, పంది తలకాయని అది పెట్టారు. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. దండం. సో చూసుకోవచ్చు గుళ్ళో ఎలా ఉన్నాయో, మంగళ వాయిద్యాలు వినబడుతున్నట్లు ఉన్నాయి. దేవాలయం కాబట్టి నాగుపాములు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్నీ నాగుపాములే. అవుదా అని అరుస్తున్నారు గట్టిగానే. చాలా బాగుంది. వా లవ్ చాలా బాగుంది. సో ఇలా ప్రధాన ప్రాబ్లం ఏంటంటే హిందువుని చూడగానే, ఇండియా అనగానే వాళ్ళ భయం మామూలుగా కాదు. ఎందుకంటే తీసుకున్నది ఇది హిందూ దేవాలయం, బుద్ధ దేవాలయం కింద మార్చేశారు. మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటారు, గొప్ప భయపడిపోతున్నారు. ఇండియా అంటున్నారు, అసలు మొహం తిప్పేసుకుంటున్నారు. పాపం ఎవరికైనా అంతే, తప్పు చేసినోడికే భయం ఉంటుంది, అంతే కదా. ఆలయ ప్రాంగణం మటుకు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదిగోండి చుట్టూ
పరిసరాల ప్రాంతాలు కాబట్టి ఏదైనా చాలా అందంగా ఉంది. లొకేషన్ మటుకు సూపర్. ఇంకా లొకేషన్ గుళ్ళు మటుకు చాలా వర్షానికి పడి పడి నాచుతోని ఇది అయిపోయాయి బాగాన. సో దీన్ని ఎవరు కట్టించారు అని అనుకుంటున్నారా? దీన్ని సూర్యవర్మన్ అనే తమిళ రాజు. సో తమిళ రాజు దీన్ని కట్టించారు. సో ఈ గుడిని కట్టించింది. వచ్చేస్తాం. ఎంత బాగుంది. హాటా టూ హాటా. పెద్ద గుళ్ళోకి ఎంట్రన్స్ అయిపోయాము. ఎంతో బాగుందండి నిజంగా ఆ చెక్కడం మన వాళ్ళు మామూలుగా ఉండదులేండి. చాలా బాగుంది. కొలను అనుకుంటా, కోనేరు. ఎంత బాగుందో కోనేరు. ఇది బాగుంది, చాలా చాలా బాగుంది కోనేరు. అదిగా అంతా లేతే అంకోవర్ వాట్ స్టోరీ చెప్పనా? సౌత్ ఇండియన్ ఒక రాజు కంబోడియాకి అదే గుర్రం మీద వచ్చి ఇక్కడ కంబోడియాలోని నీలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారు. నాలాంటి అబ్బాయి. అవును. తర్వాత పెళ్లి చేసుకుని ఈ గుడి కట్టేశారు. స్టోరీ అయితే ఇది. చూడొచ్చు ఎంత బాగున్నాయో నిజంగానే. బావు కదా. బోష్టి దండం పెట్టుకో అమ్మ. మంచి మొగుడు వస్తారు, దండం పెట్టుకో. ఏమి గుళ్ళోకి రావని చాలా పాపాలు చేశానమ్మా వీడియోల కోసం. చేయడానికి పాపాలన్నీ చేస్తాను వీడియోల కోసం అంటున్నా. మంచిది వేసుకో. గాడి మాట వేసుకో. మనీ డబ్బులు లవ్వరిగావా వస్తుందిలే, మంచిది వస్తుందిలే. ప్రామాణ డబ్బులు కావాలని అడిగిందంట, వస్తుందిలే. వేసుకో. గుడి ఇది గుడి వేసుకోవే. లేకపోతే వేసుకో. గుళ్ళోని ఏంటి యాక్టింగ్లు? ఒంటి మీద బట్టలు ఉంచుకోరు ఈ ఆడపిల్లలు. అన్నాలే మరి మనకు. బాబా బాగుంది, చాలా బాగుందండి. సూపర్. ఇది ఎప్పుడు కట్టారో చూసుకుంటే క్రీస్తు శకం 1100 సంవత్సరం, అంటే 900 సంవత్సరాలు అయిపోయింది ఇది కట్టి. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు దీన్ని కట్టారు. అంత గొప్పది ఇది. నాతో ఎవరు తిరగలేరు, చచ్చిపోతారు. నాతో ఎవరు తిరగలేరు, కష్టం. గుడి ఇది టెంపుల్, ఇది కప్పుకోవాలి అలాగా అన్ని. గుడి కదమ్మా, కప్పుకో. తప్ప మంచి పిల్ల, గుడ్ గర్ల్, కప్పేసుకో. గుళ్ళుపై శిల్పాలు ఉంటాయి కదా, శిల్పాలు ఉంటే ఎక్కడ ఆనవాళ్ళు పసిగట్టేస్తారు అని మొత్తం ఎరగొట్టేశారు. మొత్తం నాశనం చేసి పరిశారు. చూసుకోవచ్చు ఎలా వెళ్తున్నారు అందరూ. వచ్చేసి పైనుంచి వస్తున్నారు. ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి, అంటే పైన గోపురానికి అయితే నడుచుకుంటే ఎక్కచ్చు అనమాట. ఇదిగోండి అందరూ ఎక్కి దిగుతున్నారు. మనం కూడా ట్రై చేద్దాం. ఓకే అయితే యో బేబీ బేబీ కావాలట. హిస్టరీ ఆఫ్ ద టెంపుల్. This history of this temple. This temple is built by our king. ఇక్కడ పిల్లలకి చరిత్ర ఏమైనా తెలుసో అని అడిగితే ఏం తెలీదు. బుద్ధుడు టెంపుల్ అంటున్నారు తప్ప హిందూ దేవాలయాన్ని నోటి నుంచి అయితే రాలేదు వీళ్ళకి తెలీదు. సో మీరు చూసుకుంటే అన్ని విగ్రహాలను నాశనం చేసేసే ఉన్నాయి. 1782 మొత్తం అన్ని విగ్రహాలని నాశనం చేసి పారగొట్టారు. చూసుకుంటే అన్ని విగ్రహాలు నాగపాము ఉన్నది అంటే ఆదిశేషుడే, విష్ణుమూర్తే ఇక్కడ ఉన్నది. చాలా విగ్రహాలని నాశనం చేసి పడేశారు, ఎరగొట్టారు. ఇదిగోండి ఇదేదో దేవుడి విగ్రహం, చాలా బాగుంది నిజంగా. అన్ని విగ్రహాలని మొక్కలు చేసి పడేశారు. అన్ని నాశనం అయిపోయాయి అన్ని. ఇది ఖచ్చితంగా శివుడి విగ్రహం. ఇది శివలింగం అయి ఉంటుంది. ఎందుకంటే శివలింగానికి ఇది ఉంది. శివలింగంకి అది మనకు తెలుసు శివలింగం ఎలా ఉంటుందో. మొత్తం లింగాన్ని పీకేశారు. టైట్ లెగ్ పాపం టైట్. సో బ్యూటిఫుల్, చాలా బాగున్నది. చాలా బాగున్నావు, భలేగున్నావు. ఇండియా ఓకే గుడ్. ఓకే కళ్ళు తిరిగిపోతున్నాయో. వాట్ ఈస్ దిస్? కావని అట్ట తాట్ చెట్. వాట్ ఈస్ దిస్?
దిస్ వన్ తాటి చెట్టు ఓడి అమ్మ తాటి చెట్టు అట అదిగో ఆ తాటి చెట్టు ఉన్నది కదా అదే అంటుంది తాటికొల్లు అనుకుంటా మన ఏటో అన్ని చిట్కాలు చూపిస్తుంది రామ్ జ్యూస్ ఏటో ఏటో మ్యాజిక్ చేస్తుంది పిల్ల మ్యాజిక్ అయితే చేస్తుంది ఇదైతే మ్యాజిక్ అన్వర్ రే లంచ్ టైం అనమాట గుడ్ గుడ్ అయితే వాట్ ఈస్ దిస్ టెంపుల్ బయ్యాన్ టెంపుల్ బయ్యాన్ టెంపుల్కి వచ్చామండి అనంత పద్మనాభ స్వామి గుళ్ళో చూశాను పడుకున్నట్లు ఉంటారు విగ్రహం సేమ్ అలాగే ఉంది చెరగొట్టేశారు చూస్తున్నారు కదా క్లియర్గా అలాగే ఉంది భలే ఉందండి వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వావ్ ఎంత బాగుందో అబ్బా యా ఎంత బాగుందండి ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఏ గుడికి వచ్చాము బ్రహ్మదేవుని గుడి బయ్యాన్ అంటే బ్రహ్మదేవుడు మీకు చతుర్ముఖాలు కనబడుతున్నాయి కదా అన్ని బ్రహ్మదేవుని ముఖాలు చూసుకోవచ్చు చెక్ భలే ఉందిగా వావ్ చాలా బాగుంది బ్రహ్మదేవుని టెంపుల్ ఇదిగోండి క్లియర్గా మీకు కనబడుతుంది బ్రహ్మదేవుడు 3 ముఖాలు శివలింగం కాదట మరి ఇదేటిది శివలింగం ఇది కదపలేక చేయలేక వదిలేదు న్యాచురల్గా ఆకాశం నుంచి నీళ్ళు పడి చూడండి నీళ్ళు పడుతున్నాయి గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ కూడా ఒక శివలింగం ఉండేది అన్నీ చెరగొట్టారు ఇక్కడ పోవాలంటే ఇంత పెద్ద శివలింగాన్ని ఇక్కడ కట్ చేసి అక్కడ వేసేసి శివలింగం కాదంటున్నారు అయితే వాట్ 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 దే స్కొండోనా అమ్మో నన్ను దండం పెట్టుకోమ్మా ఇప్పుడు మీరు చూడబోయే ప్రాజెక్ట్ని భారతదేశం సహకారంతో కంబోడియా ప్రభుత్వం నిర్మిస్తుంది అంటే రీకన్స్ట్రక్షన్ చేస్తుందని ఉంది ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా భారతదేశ సహకారంతో ఎలాగున్న శిథిలా వ్యవస్థలో ఉన్న గుడిని ఇలాగ ఒక రూపాంతరం చేశారనమాట ఇది రీకన్స్ట్రక్షన్ చేశారు మొత్తం పోయిన గుడి అయితే వాట్ ఈస్ ద టెంపుల్ టెప్పరం టెంపుల్కి వచ్చామండి అడుగున టెంపుల్ సోమని టెంపులా బొమ్మని టెంపుల్ అడుగడుక్కి గుడి అండి అమ్ముతారో నమ్మరా అడుగడుక్కి గుళ్ళండి సందుకి గుడి పాపం గుడి అంటే ఏదో చిన్నది ఉంటుంది అనుకున్న పెద్ద గుళ్ళు చాలా పెద్ద గుళ్ళు అండి మళ్ళీ ఆ గుడి లోపలికి వెళ్ళాలి పుణ్యక్షేత్రాల్లాగా ఉన్న ఒక్కొక్క గుడిని ఎంతకని తిరుగుతాం అందుకే అన్నారు సిటీ ఆఫ్ గాడ్స్ అనేసి అది వచ్చింది అసలు సెసలైన గుడి చూడండి ఎలా కట్టారు నిజంగా అబ్బబ్బబ్బబ్బ అద్భుతం మహా అద్భుతం సకలాద్భుతం దైవం నిజంగా సూర్యవర్మనికి దండం పెట్టాలి ఏ లోకంలో ఉన్నాడో ప్రతి గుళ్ళో నాగపాములు మటుకు గట్టిగా ఉంటాయి పెద్ద నాగపాములు అదా పాము కూర్చోద్దు అన్నారు పాముల మీద కూర్చుంటారు అనేసి బాగుంది విదేశాల్లో తీర్థయాత్రలు చేద్దాం గుళ్ళు గోపురాలు అంటే కనుక ముసలి వాళ్ళు ఎవరికైనా దైవం భక్తి కంబోడియా అనేది బెస్ట్ కంట్రీ అండి రావచ్చు భలే ఉంటుంది కొత్త రాళ్ళతో గుడి కట్టడం ఈజీ ఏమో కానీ కట్టిన గుడి ఇరిగిపోయాక మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయడం చాలా కష్టం ఎలాగంటే ఇరిగిపోయిన కాల్ని డాక్టర్కి ఇచ్చి డాక్టర్కి ఆపరేషన్ చేయమన్నట్లు ఉంటుంది చాలా కష్టం అంత బేగా ఉండదు అనమాట ఏదో ఒక విష్ణు దేవాలయం ఒకటే ఉంటుందని అనుకోకండి దగ్గర మీకు ఒక 500 గుళ్ళు దగ్గర ఒక 7 రోజులు తిరగచ్చు అన్ని గుళ్ళుకి ఒక్కొక్క గుడికి కానీ 3 రోజుల పాసు ఆటో తీసుకుంటే మనం 3 రోజుల్లోనే అన్నీ తిరిగచ్చు ఈ గెద్ద ముక్కు ప్రకారం నేనైతే గరుత్మంతుడని అనుకుంటున్నాను ఎందుకంటే గరుత్మంతుడు 2 ఉంటాయి కదా గరుత్మంతుడు ఏమని అనుకుంటున్నాను
ఇది 1100 సంవత్సరంలో కట్టారు కదండి. మరి ఇది ఎందుకు ఇలాగైపోయిందంటే, ఇది అది ఎవరికీ కనబడకుండా పోయింది. ఇది ఒక అడవిలోని ఉండడం వల్ల ఎవరికీ తెలీదు ఇది ఉందని. ఒక 1800 సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త అరుదైన కీటకాల కోసం వెతుకుతున్నప్పుడు ఎలా వస్తుంటే ఇంత పెద్ద దేవాలయాలు ఇవన్నీ కనుగొన్నారు. సో అలాగా ఫ్రెంచ్ శాస్త్రవేత్త అరుదైన కీటకాల కోసం వెతికితే ఈ గుడి వెలుగులోకి వచ్చింది. ఇది ఒకళ్ళు తెలియకపోతే కనుక ఇది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు తెలుసుకోలేకపోయేవారు. ఇంకా ఏం కట్టారంటే ఆర్కిటెక్చర్, కానీ ఇది మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసింది. ఇది తెలుసా, ఇండియన్ గవర్నమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసింది ఇది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి అసలైన దానికి. ఇక్కడ మీరు ఒక అద్భుతం చూడబోతున్నారు. అద్భుతం, అమోఘం. అదిగోండి, ఈ చెట్టు లోపల నుంచి అద్భుతమైన గుడి వెలిసిందని చెప్తారు వీళ్ళు. అంటే మర్రి చెట్టు లోపల నుంచి అనుకుంటా, పెద్ద చెట్టు చూసుకోవచ్చు. చాలా అద్భుతం అని చెప్పాలి. మొత్తం అంతా చాలా చాలా బాగుంది. గుడి లోపల కన్స్ట్రక్షన్ అది అద్భుతం అనే చెప్పాలి. నిజంగా సూపర్, చాలా చాలా బాగుంది. నిజంగా భారతీయ పురావస్తు శాఖ వారికి ఒక అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఒక మంచి షేప్కి తెచ్చి చాలా బాగా చేశారు. నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా చాలా చేయాల్సింది ఉంది, కానీ వాళ్ళకి సాధ్యమైనంత వరకు అంతా చేశారు. సూపర్. ఏంటోనండి అందరూ చూసేస్తున్నారు. ఏంటి వామ్మ, భలే ఉందిగా, సూపర్ ఉంది, చాలా చాలా బాగుందండి. వావ్, అదిగోండి అలాగా ఫోటో తీసుకుంటున్నారు అందరూ. నిమిషం. వావ్, గుడి అంతా వేలు చూడండి, మొత్తం అంతా పాకేసింది. మొత్తం పాకేసింది మొత్తం అంతా. గుడి వేలు చూడండి, వేళ్ళతోని మొత్తం పునాదులు పిక్కలించేసాయి మొత్తం అంతా. మామూలుగా లేదు మొత్తం గుడి అంతా. ఇదిగోండి మొత్తం మన టూరిస్టులు చంపేస్తుంది ఫోటోలు. మామూలుగా లేదు. విగ్రహాలన్నీ ఏటో ఏదేమిడు ఏదో కూడా తెలియట్లేదు, అలా మొక్కలు చేస్తారు. సూర్యాస్త సమయానికి వెళ్తున్నామండి సన్సెట్ని చూడడానికి. గుడ్ ఈవినింగ్. స్నేక్ పాము ఉంది, పెద్ద అనకొండ ఉంది. ఈవినింగ్ చేసి కాఫీ తాగకపోతే బుర్ర పనిచేయదు. అక్కడ కొండ మీద ఏంటి ఉండకపోతే కాఫీ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరుతున్నాం. ఇదిగో క్లియర్గా రాశారు ఏటో. కాంబోజ మ్యూజిక్ అంటారండి. కాంబోజ రాజ్యంలోని మ్యూజిక్. కంబోడి డ్యాన్స్ రౌండ్ Cambodia dance. I love Cambodia dance. Beautiful, marry me. No, Why? you black. Black? Alu pantunaw No, no sense. No same. No same. No black lang. చూసుకుంటే నందీశ్వరుడు ఉన్నాడు, శివలింగమును శివుడి గుడి తీశారు అంటే లేపేశారు దాన్ని ఏకంగా. సన్సెట్ పాయింట్ వచ్చింది. అలసిపోయి పులిసిపోతుంది పిల్ల. మనకంటే ఈజీ, వాళ్ళకి ఈజీ కాదు కదా. సో ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకొని నేను కెమెరా పెట్టాలి. మంచి యాంగిల్ పెడితే సూర్యాస్త సమయం బాగా రికార్డ్ అవుతుంది. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి టైం ల్యాప్స్ పెడతాను. చూసుకుంటే ఇక్కడ ఒక 500 గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు విగ్రహాలు లేవు, ఉన్న విగ్రహాలు బుద్ధుడు ఉన్నాయి. మొత్తం 500 గుళ్ళు, 3,000,000 దేవతలు కట్టినట్లు ఉన్నారు, కానీ విగ్రహాలన్నీ పోయాయి. మన వాళ్ళు చేసిన పని ఏంటంటే గుడిని తీసేసి గుళ్ళో విగ్రహాలని పీకేసి గర్భగుడిలో ఉన్న విగ్రహాలను తొలగించేసి మొత్తం అన్ని తీసేసి పైన చిన్న బుద్ధుడు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. హార్ట్ అని చంపేస్తుంది. సూర్యాస్త సమయం కాదు కానీ మనకు సూర్యాస్త కండాలి లేతే తాప్ ముద్దు పెట్టు అని అన్నాను. తాబ అంటే కిస్ అనమాట, అంటే కొడతాను. ఏమండి, సూర్యాస్త సమయం ఆఖరి ఘట్టానికి వచ్చింది. జనంతో నిండిపోయి ఉంది ప్రదేశం. సూర్యుడికి అస్తమిస్తున్నాడు, చూద్దాం. ఓకే,
అదా అమ్మో 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 లేత పాప లేత యూ టెంపుల్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఈ సిమ్రీపు నగరం వాట్ ఇస్ దిస్ పబ్ స్ట్రీట్ ఆ మొత్తం అంతా సిటీ అనమాట. ఒకసారి రౌండ్ వేద్దాం. నైట్ మార్కెట్ అన్నీ ఉన్నాయి. ఓకే అంతా నగరం అంతా బాగుంది. మరి మామూలుగా ఉండదు. మరి ఏటనుకున్నారు? వాటి సిక్కుదు ఆ పత్యాపారం ఏంటంటే పొద్దున గుడికి వెళ్ళి వచ్చి ఇక్కడ రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకోవడం, ఇక్కడికి వచ్చి రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకోవడం బాగుంది. సవకే తల్లి 3 ఏళ్ళు 240 రూపాయలు చెడ్డి తీసుకో. ఇది అంతే 240 సవక చవక 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 గిఫ్ట్. రివర్ సైడ్ నైట్ మార్కెట్కి వచ్చాం. పాప నల్లాకపోతుంది. ఇది అయ్యాక అన్నం తినేద్దాం. నవ్వే బాబు పిల్ల కుంటుతుందండి. ఇంక అన్నం పెట్టకపోతే చచ్చిపోతుంది. కుంటు కులాసం ఇంటికి నేస్తాం అన్నట్లు కుంటుతుంది. ఇలాగా ఇది ఎలా ఉంటుంది. ఇసిన శరీరానికి ఆహారం అవసరం. మొత్తానికి అంకోవర్ వాట్ అయితే అయిపోయింది. అయితే థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ నైట్. బాయ్ బాయ్. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అంకోవర్ వాట్ కంబోడియా దేశం నుంచి.